జై వాసవి జై జై వాసవి. నర్సరావుపేటలో 6 నెలల నుంచి అన్నదాన కార్యక్రమం వాసవి గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్, కొత్తమాసు కాశీ విశ్వనాథరావు, డైమండ్ స్టార్ కేసీజీఎఫ్, సుజాత లక్ష్మి ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహించడం నిజంగా చాలా ఆనందదాయకం. వనితా క్లబ్ లో ఏ కార్యక్రమం ఉందన్నా నేనున్నానంటూ ముందు ఉంటూ అన్ని కార్యక్రమాలను ఎంతో ఘనంగా జరిపించి చక్కటి సేవా కార్యక్రమాలతో ఎంతో మందికి చేయూతనిచ్చి మెంబర్స్ అందరినీ కలుపుకొని వారి 60 నెలల సహాయ సహకారాలతోటి ఇంతటి చక్కటి కార్యక్రమాలు చేయటం నిజంగా అమ్మవారి ఆశీస్సులతో వారికి ఇచ్చిన అదృష్టం. ఈ కార్యక్రమానికి నాగసరపు సుబ్బరాయ గుప్తా, అనురాధ గారులు మరియు ప్రవళిక సత్యం రమా గారు ఈ కార్యక్రమానికి సహకరించిన సజావుగా ముందుకు నడిపించిన వారు, వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అన్నదాన సుఖీభవ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు సదా వాసవి మాతా సేవలో ఇట్లు సుజాత విశ్వనాథ్. చిరంజీవి మోహన్ మణితేజ వెంకట శివరామకృష్ణ రాజేష్ శ్రీరామ్ దేశ రాహుల్ దివాన్ షా కాశీ విశ్వనాథ్ దేశ నామ్ దేశ స్థానకుల దోష వరప్రసాద్ నామ్ దేశ వెంకట పద్మావతి నామ్ ఆర్కే ఎలక్ట్రానిక్స్ छत्रपति गोत्रोद्भव शांपुराणाम वेंकट विजयलक्ष्मीनाम देश सूर्यपति गोत्रोद्भव श्रीनिवासनाम देश सूर्यबलनाम देश विद्यापुरनाम चंद्रकरनाम देश नवोज्वल शिवोत्रोद्भव चक्रधरनाम देश पूजनाम देश राहुलमान आयुर्वेशोबलाभिवृद्ध्यर्थं देवासेनका परमेश्वरी देवी वासवाम्बाय विद्महे कुसुमपुत्रै च धीमहि तन्नो वासवी प्रचोदयात्। ॐ वासवाम्बाय विद्महे कुसुमपुत्रै च धीमहि विश्वजननी वासवी मां हृदयगीति అందుకో నిత్య పూజా స్వచ్ఛ సింధు ఆత్మహారతి అందుకో ఫలం పాలక కళం సాగర సేవీ విశ్వజననీ వాసవి మా హృదయ నీతి అందుకో సౌహార్ద నిండగా స్నేహదీపం వెలుగగా సహకార బంధం నిలువగా ప్రగతి పుష్పం విరియగా భక్తితో నిలుపుము విశ్వశాంతిని నిలుపుము ప్రజననీ వాసవి మా హృదయ
अम्बवारी जय वासवी माता को जय वासवी माता को మన విశ్వజనని వాసవి మాతా కి మన విశ్వజనని వాసవి మాతా కి మన విశ్వజనని వాసవి మాతా కి జై వాసవి జై వాసవి జై వాసవి. మరి ఈ రోజు మనం మన ప్రీతమ గవర్నర్ వాసవియన్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ చిరంజీవి గారి అధికార పర్యటన ఈరోజు నిర్వహించుకోవటం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే మన డాంట్ డెస్క్ కార్యక్రమంలో గర్భస్తంభం ఏర్పాటు చేసాం ఉప్పలపాడు ఆవుల సత్రంలో. అట్లాగే మరి ఆ సత్రానికి సంబంధించి ఉప్పలపాడులో దాదాపుగా 400 నుంచి 700 గోవుల దాకా మనం అక్కడ సంరక్షణ కోసం ఏర్పాటు చేస్తున్నారు. వాటికి సంబంధించి రేకులకి గాను 10,000 రూపాయలు మనం వాసవి క్లబ్ వనిత ద్వారా అందరూ కూడా సహాయ సహకారాలు అందించి మనకి సహకరించిన దాతలందరి ద్వారా మన చేతులతో మరి ప్రభు గారికి మనం ఇవ్వటం జరిగింది. ఈరోజు మన గవర్నర్ చిరంజీవి గారు మరి సారథ్యంలో చక్కగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే రేపు 19వ తారీఖు వాసవి మాత అమ్మవారి దర్శనానికి కూడా ప్రెసిడెంట్లను తీసుకెళ్ళటం చాలా ఆనందదాయకమైన విషయం. ఇలాంటి గవర్నర్స్ ఉంటే మరి ఎంతో అభివృద్ధిలోకి వస్తుంది జిల్లా కూడా. మరి అలాంటి గవర్నర్ గారికి ఒక్కసారి గట్టిగా కట్టాలి. నేను కనబడతాయి ఇచ్చింది కదా वासवी क्लब इंटरनेशनल संस्थायाः जनगणना भगवत्प्रीत्यर्थं समर्थ गुणगणपरिहारार्थं स्वामिनः विशेषार्थं हिमालयस्य गोत्रं गोत्रस्य काशीविश्वनाथनाम्याः वेङ्कटसुजातलक्ष्मीनाम्याः क्षमतेजरभयारोग्यप्रियामिमान्यस्य चिरञ्जीवनाथेश्वरधनुमत्याः राधिकानाम्याः क्षमतेजरभयारोग्यप्रियागोत्रोद्भवस्य भारतगोत्रोद्भवस्य केशवरामधेश्य शारदादेवनाम्याः ऐश्या चंद्रशेखरनामधेश्य यजमान्यस्य माता दुर्गोत्रोद्भवस्य श्रीहरभवनामधेश्य वेङ्कटनामनाम्याः यजमान्यस्य दुर्गोत्रोद्भवस्य श्रीदेवनामधेश्य गुरुमण्याम्याः क्षमतेजरभयारोग्यप्रियागोत्रोद्भवस्य भानुगोत्रोद्भवस्य वरप्रसादनामधेश्य वेङ्कटपद्मावतीनाम्याः जमदन व्यापाराभिष्टस्य पूजानाम्याः ऐश्वर्यस्य गोत्रोद्भवस्य रामचन्द्रनामधेश्य वेङ्कटविजयनाम्याः ऐश्वर्यस्य ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेव वासुदेव वासुदेवाय वासुदेव वासुदेव वासुदेवाय
वेदान्तवेद्य कुम्भाया विधुरानजायमानो आग्रे भेदुषामे ख्यागे खानुं देवेभ्यो विनाशकलिंगं प्रणमामि सदा शिवलिंगं कनकमहामणिभूषितलिंगं फणिपतिवेष्टितशोभितलिंगं जन्मजदुःखविनाशकलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं सुरगुरुसुरवरपूजितलिंगं सुरवरपुष्पसदा भीमलिंगेश्वर स्वामी वारिकी नागेंद्र स्वामी वारिकी ललिता शिवज्योति सर्वकाल तिरुनगौलपै देव्यै नमः ओम श्री गोमातादेव्यै नमः ओम श्री गोमातादेव्यै नमः ओम श्री ओम श्री गोमाता देव्यै नमः 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 देव्यै नमः ओम श्री नमः ओम श्री गोमाता देव्यै नमः అది చిరంజీవి వాళ్ళ బ్యాచ్ కూడా రావడం జరిగింది. మీకు ఈసారి కొత్తవిగా మీకు ఎలాంటి కట్టుకుంటారో అలాంటివి మీకు తెచ్చిస్తాను. ఇక్కడికి తీసుకోండి. అలాగే ఒక కబోర్డు కూడా పంపించడం జరిగింది. మీకు ఏదైనా అవసరం అయితే నచ్చి తినుమండలాల్లో ఉంటే మాకు చెప్పండి. ఈసారి వచ్చేటప్పుడు మేము తీసుకొస్తాం. వారి సతీమణి జోన్ చైర్మన్ అయినటువంటి రాధిక గారు, అలాగే క్లబ్ ప్రెసిడెంట్ పద్మావతి గారు, సెక్రటరీ గారు పూజా గారు, ట్రెజరర్ శిరోమణి, అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మరి నాగమణి చలువాది, వీరందరూ గోశాల ప్రతి నెల మేము చేస్తాము. అలాంటి గోశాలకి ముఖ్యంగా నేను అన్నానంటూ మరి అందరి దగ్గర సహాయ సహకారాలు అందించి గోశాల నిర్మాణం చేయడానికి ఇప్పుడే రేపుకి డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి నెల గోశాలకి సీతమ్మ ఆంటీ గారి సహకారంతో మరి గోశాల నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మరి గోశాల కార్యక్రమాన్ని మా ట్రెజరర్ అయినటువంటి శిరోమణి ఆధ్వర్యంలో జరిగింది. కాబట్టి అందరూ ఒకసారి కర్తాల దండలు బ్యానర్ పడిపోతాము. అండ్ ఒక దేవుడు బొమ్మ కొద్ది జరగమ్మా. బ్యాగ్ కూడా తెలుస్తుంది నాకు.
పిల్లలు ఇవి వచ్చేసి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, మాది వచ్చేసి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్. మా వాసవి క్లబ్స్లో 2000 క్లబ్లు ఉన్నాయి. 1,00,000 మంది సభ్యులు ఉన్నారు. మేము ఫండ్స్ వచ్చేసి మాకు ఒక భారీ వైశాఖ నుంచి మేము ఫండ్స్ తీసుకుంటాం. కానీ ఖర్చు చేసేటప్పుడు కులం లేదు, మతం లేదు, వర్ణం లేదు, వత్నం లేదు. ప్రతి సంవత్సరం 80 కోట్ల రూపాయలు సేవా కార్యక్రమాలు మా వాసవి సంస్థలో జరుగుతూ ఉంటాయి. ఇలాగే బుక్స్ 2 లక్షల రూపాయల బుక్స్ ప్రింట్ చేసి ప్రతి సంవత్సరం పిల్లలకి డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటాం. అన్నీ ఎక్కువగా గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే ఎక్కువ ఇస్తాం. ఈ సంవత్సరం మా సారు ఇక్కడ ప్రిఫర్ చేశారు. అందుకే సేవా కార్యక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. వాసవి క్లబ్ అంటే సేవకి ప్రతిరూపం. 2013లో వాసవి క్లబ్ వాళ్ళ సేవా కార్యక్రమాలు గుర్తించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు అవార్డ్స్ ఆయన చేతుల మీద తీసుకోవడం జరిగింది, బెస్ట్ సర్వీస్ అవార్డు. కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరియు మనం చదువుతో పాటు సంస్కారం కూడా ఉండాలి. ఇవాళ ఎక్కువగా చదువుతున్నాం ఇదివరకు వాడికి చదువు సంస్కారం లేదురా అనేవాడు అనే సంస్కారం అందరం మర్చిపోతున్నాం. కాబట్టి మనం మంచి నడవడికతో మంచి సంస్కారంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే మా భారతి జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. మనకి వాసవి క్లబ్ వనిత తరఫున 5,000 రూపాయలు ఇంటర్ చదువుకునే విద్యార్థులకి సరస్వతి పథకం కింద డొనేషన్గా అందజేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ వాళ్ళు వారికి చెక్కు రూపంలో అమౌంట్ అందుతారు. మన గవర్నర్ విజిట్ సందర్భంగా వారికి ఈ అమౌంట్ని భారతి, రాకేష్ అనే 2 పిల్లలకి మనం ఇవ్వడం జరుగుతుంది. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. ఈరోజు వాసవి క్లబ్ నర్సరావుపేట వనిత 23వ చార్టర్స్ డే. ఈ క్లబ్ పెట్టి 22 సంవత్సరాలు పూర్తయి 23వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు మా ప్రీతమ
నాయకుడు వాసువేన్ గోల్డెన్ స్టార్ కేసీఎఫ్ శ్రేయోభిలాషి మా గవర్నర్ గారు చిరంజీవి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని అధికార పర్యటన మేము నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే అమ్మవారి ఆశీస్సులతోటి మరి ఆ శివయ్య ఆశీస్సులతోటి 60 నెలలు అన్నదాన కార్యక్రమాన్ని నేను చేయాలని సంకల్పంతో అనుకున్నాను. ఎలా జరుగుతుందో అని చాలా భయపడ్డాను. కానీ 2 సంవత్సరాలు ఒక్కదాన్నే చేశాను. తర్వాత అందరు సహాయ సహకారాలు ఇచ్చి ముందుకు నడిపించి ఇది సంపూర్ణమైన 60వ అన్నదాన కార్యక్రమాన్ని మేము నిర్వహించడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమానికి మా అందరికీ కూడాను అన్ని కార్యక్రమాల్లో నేనున్నానంటూ ముందుకు వచ్చి నడిపించేటటువంటి గుండా పద్మ గారు, అలాగే మరి ఈ గుడికి ఫాస్ట్ చేసినటువంటి పిఎస్టీలందరూ, అలాగే ఈరోజు కార్యక్రమానికి దోసపాటి శాంతి గారు, మరి అలాగే రాంబాబు గారు, అన్నిటికంటే ముఖ్యమైన వ్యక్తి అందరిలో నేనున్నానంటూ అందరినీ నడిపించే వ్యక్తి ఏవి సీతారామయ్య గారు, వారి తమ్ముడు హనుమాల శెట్టి, వెంకట మల్లేశ్వరరావు సభ్యులందరూ కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమానికి నిజంగా సంపూర్ణవంతం చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. మరి అమ్మవారు ఇట్లాంటి అన్నదాన కార్యక్రమం చేయడానికి నాకు సంకల్పాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయించినందుకు నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మా గవర్నర్ విజిట్లో చేసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. అలాగే మా క్లబ్ సభ్యులందరూ కూడా ఫస్ట్ మా గవర్నర్ గారు అయినటువంటి చిరంజీవి గారు అన్నదాన కార్యక్రమం చేస్తాను అనగానే నేను డొనేషన్ ఇస్తానంటూ అడిగి అడగానే ముందలు ఇచ్చారు 10,000 రూపాయలు. అలాగే ఆయన చేతి చదువు వల్ల మరి ఈరోజు సీతారామయ్య గారు 60వ అన్నదాన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. మరి నిజంగా అదృష్టం అంటే అలా ఉంటుంది. అట్లాంటి ప్రెసిడెంట్గా ఉండటానికి ఒప్పుకొని చేతైనంత వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. తగ్గ చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి. మెంబర్షిప్ 1100 రూపాయలు కట్టించుకున్నప్పుడు ఆ 1100 రూపాయలు 400 పైకే వెళ్ళిపోతాయి. 200 కిట్ ఇస్తాము. ఇప్పుడు కార్యక్రమం అసలు డబ్బులన్నీ అయిపోతాయి. చిరంజీవి గారు, మన క్యాబినెట్ సెక్రటరీ గారు అయినటువంటి పోతుగంటి రమేష్ గారు, నిన్న విన్నాను నేను సైకిల్లో కూరగాయలు అన్నదానానికి పంపిస్తారని తెలిసింది. నాకు చాలా చాలా ఆనందం వేసింది. ఏదో కొంచెం చేస్తున్నామే, మేము అన్నదానం చేస్తున్నామని గొప్పగా చెప్పాం. కానీ ఇంత కార్యక్రమం చేపడుతున్నారు. ఒక్కసారి గట్టిగా కట్టాడు. వనితా క్లబ్కి ఈరోజు నల్లమూలం మీద జరగదు, ట్రెజర్ లేకపోతే ఏ కార్యక్రమం జరగదు. అటువంటి కేశవరావు గారు ఆయన ఉన్నారంటేనే సేవ, కొత్త కొత్త రకాలు గమ్మత్తుగా ఉండేవన్నీ చేసి చక్కటి కార్యక్రమాలు వచ్చి నా మాట మీద గౌరవంతో ప్రెసిడెంట్ గా ఉన్న పద్మ గారు మరి చిరంజీవి గారిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. స్వాగతం సుస్వాగతం స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతమండి రమేష్ గారు, స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం అంటూ వాసవి క్లబ్ వనితాకి విచ్చేసిన గవర్నర్ గారికి, క్యాబినెట్ సెక్రటరీ గారికి, క్యాబినెట్ ట్రెజరర్ గారికి స్వాగత సుమాంజలి పలుకుతూ ఇదే మా ఆహ్వానం. జై వాసవి, జై వాసవి, జై వాసవి మాతాకు, వాసవి మాతాకు, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన విశ్వజనని వాసవి మాతాకి, మన విశ్వజనని వాసవి మాతాకి, మన విశ్వజనని వాసవి మాతాకి. జై వాసవి, జై వాసవి. అయినటువంటి కపుల్ గోల్డెన్ స్టార్ కేసీజీ మన కొత్త సుజాత లక్ష్మి గారు, మన విశ్వనాథం గారు ఇద్దరు రావాల్సిందిగా కోరుకుంటున్నాం.
అఫీషియల్ విజిట్. ముందుగా చిరంజీవి రాజుల గారికి, అలాగే రమేష్ గారికి, కేశవరావు గారికి, సుజాత లక్ష్మి గారికి, విశ్వనాథన్ గారికి, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. మేడం గారు 23 సంవత్సరాలు అయింది, వినపడుతుందా? ఇప్పటికీ 23 సంవత్సరాలు అవుతుంది, 22 ఏళ్ళు అనమాట నిండు. ప్రతి ఒక్క పిహెచ్డీలో కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన సుజాత లక్ష్మి గారు, అలానే వారి శ్రీవారు ఇద్దరు కూడా మనకి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందుకని ఏ ప్రెసిడెంట్ కూడా ఇబ్బంది ఉండదు. సుజాత లక్ష్మి 90% అయితే ప్రెసిడెంట్ చేసి 10% అనమాట పని. ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్లు 5 6 ఉన్నారు, ఇక్కడ 4 ప్రెసిడెంట్లు ఉన్నాం. ఇక్కడ తను చేసేది 90%, ఒక 10% కూడా ఉండడం లేదు, నాకైతే తెలీదు. నా చిన్న కోరిక ఏంటంటే 25 ఏళ్ళు ఇస్తాం, 25 ఏళ్ళకి మళ్ళీ మన పాత వనితలందరినీ గ్యాదర్ చేసి ఇలాగ మంచి ఒక కార్యక్రమం చేయాలన్నది నాకు. ప్రమాణ స్వీకారం కానీ ఏదన్నా ఒక రోజు వాళ్ళందరినీ మానుకున్న ప్రతి ఒక్కరిని కూడా క్లబ్లోకి తీసుకురాలి నా కోరిక. ఎందుకంటే స్టేటస్లో మాబడి, కోటబడి, ఆ బడి, ఈ బడి అందరూ పెట్టుకున్నారు కాలేజీనని. నాకు ఎందుకో నా మనసులో ఈరోజు కలిగింది. అలాగా అవకాశం ఇప్పుడు లేదంటే 25 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు పెట్టుకుందాం మనం కూడా. ప్రతి ఒక్కరు మీరు ఎవరినైతే చేర్పించారో వాళ్ళందరూ కూడా తెచ్చే బాధ్యత మీదనమాట ఆ రోజు. అలా మనం కూడా సరదాగా ఒకరోజు అలా కార్యక్రమం చేసుకున్నాము. అలాగే మా గవర్నర్ గారు ఈ కోట్ ఎందుకు వేసుకున్నారో తెలుసా మీకు? మా గవర్నర్ గారు చిరంజీవి గారు 40 మంది ప్రెసిడెంట్లకు తను ఇచ్చారనమాట. అది 40 మందికి ప్రెసిడెంట్లు ఇచ్చారు, చప్పట్లు కొట్టరు ఎవరు. అలాగే జెడ్సీలకి, ఆర్సీలకి అందరికి కలిపి 70 మందికి తను ఈ కోట్ ఇచ్చారు, మోడీ కోటు. గవర్నర్ గారికి కోట్ అంటే ఇష్టం అంట, అందుకని చెప్పి నా ప్రెసిడెంట్లందరినీ అలా చూడాలని ఆయన కోరిక. కోటీశ్వరం చేశారు, కోట్ ఇచ్చి కోటీశ్వరం చేశారు అన్నమాట. ప్రతి ఒక్కరికి ఇచ్చారు. మరి తన ఈరోజు ఈ వంటా క్లబ్ 22 సంవత్సరాలు 23వ సంవత్సరం ప్రవేశించేటప్పుడు ఇలాగా గవర్నర్ గారి అధికార పర్యటన మరియు అనేక సేవా కార్యక్రమాలు కూడా వారు ఎంతో దిగ్విజయంగా చేశారు. అలాగే ఇంకా 30 సంవత్సరాలు చేయాలని నా కోరిక, దిగ్విజయంగా. అలాగే మహిళా మండలి కూడా ఎవరైతే క్లబ్ మెంబర్స్గా ఉంటారో వారందరూ కూడా ఒక్కొక్కరు కూడా వచ్చినప్పుడు కూడా మనం వాళ్ళకి ఎప్పుడైతే గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటామో వారు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీ వారు ముగ్గురు ఎలా చేస్తున్నారు, మనం కూడా రేపు భవిష్యత్తులో మనం అలాగే చేయాలని చెప్పి కోరుకోవాలి. ఎందుకంటే ఈ అవకాశం ప్రతిసారి రాదు. మన ఇంట్రెస్ట్ వార్షిక క్లబ్లోనే అవకాశం ఉండదు. ఎందుకంటే అనేక సేవా సంఘాలు ఉన్నాయి బయట, అవన్నీ కూడా మామూలు సంఘాలు. కానీ మళ్ళీ మొగుడు పిల్లలు కాయపొడిగా రీఛార్జ్ చేసే ఎలాగో అలాగా వార్షిక ఇంట్రెస్ట్ అనేది బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో ఉంటే అనేక విషయాలు తెలుస్తాయి. అలాగే విద్యార్థుల భవిష్యత్తు కూడా బాగుపడుతూ ఉంటుంది. అలాగే ఎవరైనా మనకి వీకేసీలు కట్టినా తిన్నా కానీ మన ఏదైనా జరిగినప్పుడు కూడా మనకి ప్రాఫిట్ వస్తూ ఉంటాయి. అనేక సేవా కార్యక్రమాలు తింటూ ఉన్నాయి. అనేక మనకి వచ్చే క్యాష్ కూడా ఉంటా ఉంటాయి. ఒక్కొక్క దానికి రీతిగా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన మా వంటా క్లబ్ మేడం గారికి, అలాగే పద్మావతి గారికి, అలాగే ఇక్కడ ఉన్న మహిళలకు, ఆర్ఎస్ఎలకు, ఆర్సీలకు, జెడ్సీలకు, మెంబర్స్కు ధన్యవాదాలు. ఒక 6 నుంచి 7 క్లబ్ స్టార్ట్ చేశారు. అది మన ఆర్ఐవైస్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫెలిసిటేషన్ రిటైర్మెంట్ అప్పుడు ఫెలిసిటేషన్ చేద్దామని ఉద్దేశంతో చేస్తే ఆ రోజు ఆయన నాటిన మొక్క ఈరోజు సుమారు 80 నుంచి 90 వేల మంది వాస్వియన్స్, ఓన్లీ వయసులే దీంట్లో వాస్వియన్స్ అనేది ఉండేది. కానీ ఒక 70 నుంచి 80 కోట్ల సంవత్సరానికి మనం సేవ చేస్తామండి. సేవకి కులం లేదు, మతం లేదు, వర్ణం లేదు, వర్గం లేదు. ఏదైనా న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినా, మరి అలానే ఏదైనా ఇప్పుడు ఈ కరోనా టైంలో పాండమిక్ వచ్చినా, లేకపోతే ఎవరికి ఏ సహాయం కావాలన్నా, మరి ఈ ఒక్క సంవత్సరమే మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి ఆదేశానుసారం 2 లక్షల రూపాయల నోట్ పుస్తకాలు, 2 లక్షల రూపీస్ కాదండి, 2 లక్షల యూనిట్స్ ఇచ్చాం నోట్ బుక్స్. మరి అట్లానే బీకేఎస్పీ పథకం ఉంది. తర్వాత వచ్చేసరికి మరి
మన ఎవరైతే బాగా టాలెంటెడ్ ఉండే హయ్యర్ అఫీషియల్స్ ఉంటారో వాళ్ళకి ఒక్కొక్క పర్సన్కి 25 లక్షల రూపాయలు ఇంటర్నేషనల్ ఫండ్గా ఇస్తుంది. ఆ ఫండ్ మళ్ళీ రికవర్ చేస్తారండి. అదే డాక్టర్స్ కానీ ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్స్ కానీ మరి అట్లానే వృత్తి విద్యని ప్రోత్సహిద్దాం ఉద్దేశంతో ఒక 10,000 మందికి మన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వృత్తి విద్యల్లో ప్రవేశం చేస్తా అట్లా ఎంతో వినూత్న పథకాలతో మన క్లబ్స్ ముందుకెళ్తున్నాయండి. మా బలం మీరే, మా బలగం మీరే. కాబట్టి మీరు ఒకళ్ళని ఇంకొకళ్ళు ఇచ్చినా కూడా ఈ 100 మంది మెంబర్షిప్ 200 మంది అవుతారు. అట్లా ఇంకా మనం ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రెసిడెంట్ గారికి మరియు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ब्रह्मवैराजर्भव विष्णुर्व श्रीमान् भव शतमानं भवति शतायः पुरुषशतेन्द्रियायुक्षेवेन्द्रिये प्रतिष्ठति चिरञ्जीव चिरञ्जीव सुखी भव सुखी भव. మా మొట్టమొదటి గవర్నర్ దంపతులకి చిన్న చిరుగాను దాంట్లో చేసుకోవటం అవంతా ప్రతిష్టంగా భావిస్తున్నాం. జై వాసవి, జై వాసవి. వాళ్ళు టూర్ వెళ్ళినప్పుడు ఫొటోస్ తీసుకుంటే అవి క్యాప్చర్ చేసి దాన్ని ఫోటో చేసి ఇచ్చాం. అందరికీ తను ఇస్తాడు. అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా దిగ్విజయంగా చేస్తుంది. చాలా హ్యాపీ. అలాగే ఈ రోజున గవర్నర్ చెట్టు నిర్వహించారు. పొద్దున 8:30కి నేను వీళ్ళతో చేరాను. ఇప్పటి వరకు కార్యక్రమాలు వరుసగా చేస్తూనే ఉన్నారు. ఇంకా ఇంకో కార్యక్రమం మిగిలిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెడ్, ఫ్రూట్స్, బిస్కెట్స్ ఇవ్వాలని. ఆ కార్యక్రమం దీని తర్వాత భోజనాల అనంతరం కొనసాగింపుగా జరుగుతుంది. మహిళలు తలుచుకుంటే ఏ కార్యక్రమమైనా నిర్విఘ్నంగా చేయగలరు, చేయించగలరు. వాసవి క్లబ్ వనిత చక్కటి ప్రోగ్రామ్స్తో ఎన్నో కార్యక్రమాలు చేసింది, చేస్తుంది, చేస్తుంది. అలాగే మాకు 25 years మ్యారేజ్ డే రోజున మా ఇంట్లో చేస్తా ఉన్నారు. మేము అప్పుడే గోప్రేసం అయ్యాము, వద్దులేండి తర్వాత పెట్టుకుందాం అన్నాం. సరే ఒక 4-5 వస్తామని చెప్పారు. సరే ఓకే చెప్పాను. అటువంటిది 4 నుంచి 46, 40 నుంచి 86, అటు నుంచి 100 అయ్యారు. మా ఇంటి పైన రూమ్లో ఏర్పాటు చేసాం. అసలు ఆ రోజున ఇంత ఘనంగా చేస్తారా అనిపించింది. అనుకోని సెలబ్రేషన్స్ సూపర్గా చేశారు. అందులో మా మేడం గారు ఇలాగే దండలు తెచ్చారు. ఇద్దరు కలిపి దండలు వేశారు. ఇవాళ ఇద్దరు కలిపి దండలు వేస్తారా అనుకున్నా కంప్లీట్ వేసారు. పర్లేదు. అయితే ఆ రోజు గుర్తుకొచ్చింది, ఒకటేశారు. అట్లాగే ఇద్దరికి ఒకటేం కాక పైనుంచి దానిమ్మకాయలు పెట్టి దాసకాయలు గుర్తు పెట్టి తినండి అన్నారు. మేము న్యూ కపుల్స్ అలా ఆ రోజు మటుకు చాలా చక్కగా ఆనందంగా జరిగిపోయింది. అది ఒక హ్యాపీ మూమెంట్స్ ఎక్కడ జరుగుతాయంటే ఒక వాసీ క్లబ్స్లోనే జరుగుతాయండి. వాసీ క్లబ్స్లోనే జరుగుతాయండి. అటువంటిలో బాగా మంచిగా కార్యక్రమాలు జరగాలంటే వనితా క్లబ్లో జరుగుతాయి. అలాంటిది మేడం గారు ఏ కార్యక్రమం పెట్టినా చెప్తూ ఉంటారు. ఫస్ట్ ఇలా అన్నదాన కార్యక్రమం పెడదాం అనుకున్నాను చిరంజీవి, నీ ఉద్దేశం ఏంటి అని అడిగారు. నాకు 10,000 రాసుకుంటాను. నేను అమౌంట్ అడగలేదు, అప్పుడే నువ్వు చెప్పేస్తున్నాను. నేను ఇస్తాను మేడం, రాసుకోండి. అయితే నేను ఇంతపడి కాగలేదు, ఫస్ట్ నీ పేరే రాసుకుంటున్నాను. ఆ రోజున ఫస్ట్ నా పేరు రాశారు. ఇవాళ 60వ ఎండింగ్లో నేను చీఫ్ గెస్ట్ ఇచ్చాను. చాలా హ్యాపీ మూమెంట్. అలాగే మన వాసీ క్లబ్లో గవర్నర్లు చాలామంది అయ్యారు డిస్టిక్లో. వాళ్ళందరికీ భిన్నంగా ఒక కార్యక్రమం చేద్దామని నేను భావించాను. దానికి తగ్గట్టుగా రూట్ మ్యాప్ చేసుకున్నాను. ఇయర్లో ఏమేమి చేయాలనేది ఫస్ట్లోనే డిసైడ్ అయ్యి క్యాలెండర్ మొత్తం ఇచ్చేయడం జరిగిపోయింది. అలాగే క్యాబినెట్ మీటింగ్లు కానీ డిస్కాన్ కానీ అన్నీ అందులోనే ఇంక్లూడింగ్ చేసాం. అలాగే ప్రెసిడెంట్లు ప్రోత్సహిస్తే ఏ కార్యక్రమమైనా చక్కగా చేస్తారనే ఉద్దేశంతో మన పద్మగారు చెప్పినట్టు ప్రతి ప్రెసిడెంట్కి 3 కోట్లు ఇచ్చారు. ప్రెసిడెంట్లకు ఒక్కరికైనా మేము కష్టపడలేదని ఆర్సీలు అడిగారు. అందుకని ఆర్సీల వరకు ఒక 5 ఇద్దామని అనుకున్నాం. 5 ఆర్సీలే కదా అని. ఎమ్మటే ఆర్ఎస్లు వచ్చారు, జెడ్సీలు వచ్చారు. ఊర్రాని చూస్తుంటే పెరిగిపోతుందని 70 మందికి 3 కోట్లు ఇచ్చాడు. ఒక్కోటి 1000 రూపాయలు హోల్సేల్గా కొట్టే. హోల్సేల్గా తీసుకున్నాం కాబట్టి లేకపోతే ఒక్కోటి 1500 రిటైల్ అయితే.
అయితే చక్కగా నన్ను హ్యాపీగానే అందరికి ఇచ్చాను. అలాగే ప్రతి ఒక్కరికి బ్యాగ్ కూడా ఇచ్చాను. ప్రతి ప్రెసిడెంట్కి ఒక బ్యాగ్, వాళ్ళు ఈవెంట్స్ చేసుకోవడానికి, ప్రతి ప్రోగ్రామ్ చేసుకోవడానికి చక్కగా ఒక బ్యాగ్, దానిలో బుక్స్, వాసవి మాత ఫోటో, సిఎంఆర్లు, వాళ్ళకి కావాల్సిన కాగితాలు, ఏది కూడా ఈ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ కాగితం ఏది కూడా ప్రెసిడెంట్ పక్కకి వెళ్ళి చూసుకోకూడదు, ఎవరిని అడగకూడదు అనే టైప్లో అన్నీ అందులో ఇంక్లూడింగ్ ఇచ్చాను. ప్రతిదీ ఏ నెలకు ఆ నెల ఒక వీడియో తయారు చేసి ఈ నెలలో మీరు చేయాల్సిన ప్రోగ్రామ్స్ అని అన్నీ తెలియజేస్తున్నాను. అలాగే ఆర్సీలకి, జెడ్సీలకి, ఆర్ఎస్సీలకి ప్రోత్సహిస్తూ వాళ్ళకి కూడా మంచిగా అన్ని క్లాసులన్నీ తీసుకుని చెప్తున్నాను. ఇది కాక ఒక 50,000 రూపాయలు నా సొంత డబ్బులు ఇచ్చానండి. 5 క్లబ్బులకి 10,000 చొప్పున డ్రా తీసి 5 క్లబ్బులకి ఇస్తున్నాను 10,000 రూపాయలు. అది ఎవరికంటే మీలో ఎవరైనా పెళ్లి కాని అమ్మాయి ధనం కోసం ఆర్థికంగా స్తోమత లేకపోతే ఒక్కొక్కరికి 10,000 చొప్పున నేను 5గురికి 50,000 ఇస్తున్నానని ఆ రోజు చెప్పి అందరికీ డ్రా తీసి ఇచ్చేశాను. అలాగే బ్యాగ్స్, బుక్స్ ఇవన్నీ ఓన్లీ క్లబ్ బాగుండాలి, బాగా చేయాలి అనే ఉద్దేశంతో చేశాను. మన వాసి వనితా క్లబ్ అయితే చాలా ముచ్చటగా ఉంటుంది. ఇక్కడే కాదండి, అన్ని చోట్ల చూస్తున్నాను. వనితా క్లబ్ చేసే ఈ తక్కువ కార్యక్రమాలైనా చాలా చక్కగా చేస్తున్నారు, ఓర్పుగా, సహనంగా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. జిల్లా లెవెల్లో అయితే వాసి క్లబ్ వనితానే ఫస్ట్ నెంబర్ 1గా కార్యక్రమాలు చేస్తుంది. మహిళలంటే ఎంత స్టామినా ఉంటుందంటే వాళ్ళకి ఒక విషయాన్ని కనుక పట్టుకున్నారంటే దాన్ని తెగేదాకా దాన్ని లాక్కొస్తారు, దాన్ని ఉన్నత శిఖరాలు చేరాల్సిందే. అలాగే పెట్రి శ్రియా నారాయణ అని ఒక ఆవు ఉందండి. ఆమెకి తినటానికి తిండి లేక చచ్చిపోదామని చెప్పి మెరీనా బీచ్లోకి వెళ్ళింది. సముద్రంలోకి వెళ్ళిపోతుంటే ఒక పిల్లవాడు వచ్చి చెనక్కాయ పొట్టలో 50 పైసలు కొంటారా అని అడిగాడు. 50 పైసలు చెనక్కాయ పొట్టలో కొనిమేడం అని చెప్పి ఆమె వెంబడపడ్డాడు. ఆమె దగ్గర తినడానికే డబ్బులు వెంబడపడుతుంటే ఆమె రిలీజ్ అయింది. 50 పైసలు చెనక్కాయలు అమ్ముకొని బతుకుతున్నాడు పిల్లోడు, నేను బతకూడదా అని అమ్మటే ఆ అబ్బాయిని సలహా తీసుకొని చెనక్కాయలు అమ్మటం స్టార్ట్ చేసింది. ఒక 1 year చెనక్కాయలు అమ్ముతుంటే రోజుకి 10 రూపాయలు మిగిలేదు. మెరీనా బీచ్లో వచ్చిన వాళ్ళు తినడానికి సరైన ఫుడ్ లేదని చెప్పి ఆలోచించి చిన్న హోటల్ స్టార్ట్ చేసింది. పెట్రి శ్రియా నారాయణ చిన్న హోటల్ స్టార్ట్ చేసింది. హోటల్ రుచికరంగా ఉండి రేటు కరెక్ట్గా చాలా బాగుండేసరికి, నాణ్యత నమ్మకంగా ఉండేసరికి అది చాలా కిక్ అయింది. ఎమ్మటే ఆమె ఒక 1 yearలో ఇంకో హోటల్ కూడా పెట్టింది. ఇలా హోటల్స్ స్టార్ట్ చేసి మద్రాసు టౌన్లో దరిదాపు 200 బ్రాంచెస్ ఉన్నాయి. 1000 నుంచి 1500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఆమె ₹10 సంపాదించిన స్టేజీ నుంచి ఇప్పుడు నెలకి 50 లక్షలు సంపాదిస్తుంది. అది ఎవరికంటే ఓన్లీ మహిళలే. మీరు పట్టుకుంటే ఏది వదిలిపెట్టరు. అవును, చాలా కరెక్ట్ అండి. మీకు ఈ మధ్య ఒక అతను చనిపోయాడు, సిద్ధార్థ, కాఫీ డే ఓనర్ సిద్ధార్థ, మీకు ఐడియా ఉందా? ఆయన ఎవరంటే సీఎం, కర్ణాటక సీఎం వాళ్ళ అల్లుడు. అతనికి కాఫీ తోటలు చాలా ఉన్నాయి కదా, మనమే కాఫీ గింజలు పెట్టి కాఫీ షాప్ పెట్టి అమ్మితే బాగుంటుంది కదని అన్ని చోట్ల కాఫీ షాపులు పెట్టేశాడు. 2000 కాఫీ షాపులు పెట్టాడు. కానీ అన్ని చోట్ల కొద్దిగా తిరోగమనం వ్యాపారం స్టార్ట్ అయ్యి ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. చనిపోతే వాళ్ళ కుటుంబం మొత్తం చిన్న భిన్నం అయిపోయింది. అటువంటి స్టేజీలో ఉన్న ఆస్తులన్నీ వెళ్ళిపోతుంటే అందరూ ఐపీ పెట్టమన్నారు. కానీ వాళ్ళ భార్య మాళవిక హెట్టే, చూడండి ఆడవాళ్ళ యొక్క శక్తి చెప్తున్నాను, మాళవిక హెట్టే ఆమె తనుగా ఆ కంపెనీ CEO అయితే ఆమె CEOగా పోస్ట్ తీసుకొని మళ్ళీ కంపెనీ స్టార్ట్ చేసింది. ఇవాళ ఒక 2-3 ఏళ్లలోనే కంపెనీని మళ్ళీ అభివృద్ధి పాటల పైనుంచి 20,000 మంది ఎంప్లాయీస్, రోజు నెలకి 2,000 కోట్ల టర్నోవర్, కాఫీ షాప్లో అంత టర్నోవర్ చేసేటట్టు జరిగింది. కాబట్టి మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. తీగ వంటిది మగువ జీవితం, చక్కని పందిరి దొరికితే అల్లుకుపోయేను. అంతే కదా మేడం? అంతే కదా? ఏమా ఎంత చక్కల అంతే అన్నట్టు మీరు విష్ణుర్వస్మిభవ శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి.
ఇలాంటి పెళ్లి రోజులు ఎల్లప్పుడూ జరుపుకోవాలని, ఆనందమయమైన జీవితం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాసవి జై.